మన విజ్ఞాపనల లెక్క సంపూర్తి కావాలి. అప్పుడు ఆన్సర్ వచ్చింది. ఒక్కోసారి వెంటనే వచ్చేస్తుంది. ఒకసారి అడిగినప్పుడు, 2 సార్లు అడిగినప్పుడు, 3 సార్లు, కొన్నిసార్లు నెలల కాలం, కొన్నిసార్లు సంవత్సరాలు మొరపెట్టాలి, ఆన్సర్ వచ్చింది. కొంతమంది విసుగు చెంది ఏం అడగబుద్ధి కావట్లేదు, దేవుడి ప్రార్థన కూడా చేయబుద్ధి కావట్లేదు నాకు అసలుకి. ఏం చేస్తారు, రోజు అడిగింది అడిగి ఆయన ఏమో చేయకపోతుండే. ఏం అడుగుతాం, అడగకపోతే చాలేమనే ప్రార్థన చేయంటాడు. అది రొటీన్ డైలాగ్, అది విని విని చేతపడుతుంది, అడిగి అడిగి చేతపడుతుంది. ఏం అడుగుతాం, నిద్రపో అడగకుండా, నిద్రపో. ఏలియా నీలాంటి నాలంటోడు కాదు. 1-2 సార్లు ట్రై చేసి జవాబు రాకపోతే ఆగిపోవడానికి ఆయన ఆన్సర్ వచ్చిందాకా దేవుని యొద్దకు మొర్ర పంపిస్తానే ఉన్నాడు. అందుకు ఆయన ఏలియా ఆన్సర్ ఇచ్చిందాకా నేను వదలను తండ్రి అని మొర్ర పంపిస్తానే ఉన్నాడు. నా కొడుకు మారాలని అంటున్నావు, మరి కొడుకు మారిందాక దేవుడు జోక్యం చేసుకొని వాళ్ళ లెక్క వైనం చేసిందాక నువ్వు మొర్ర పంపించాలిగా. 4 నెలలు ప్రార్థన చేసి 5వ నెలలో ఈడు మారడో సావళ్లే అని నువ్వే అంటుంటావు. మళ్ళీ మా ఆయన మారాలని ప్రార్థన చేస్తాను అంటే 4 రోజులు చేసి ఈ దుర్మార్గుడు మారడో, వీడు మధ్యలో పోయేవాడు, వీడు మారడో సావడు అన్నట్టు నువ్వే. ఎట్లా ఆన్సర్ వచ్చిందాక పంపించాలిగా, రిపోర్ట్లు రాస్తూ ఉండాలిగా, విజ్ఞాపన చేస్తూ ఉండాలిగా. నేర్చుకున్నారు కదా, దేవుడు లెక్కలో ప్రయాణం చేపిస్తాడు మనల్ని. రైట్. నెంబర్ 1, ఏది చేసినా లెక్క ప్రకారం. నేను ఎంతవరకు చదవాలో, నీ లెక్క కావాలా, దేవుడి లెక్క కావాలా? గట్టిగా చేతులు ఎత్తండి, ఆయన లెక్కే కావాలి. కన్ఫామా? మరి ఎందుకు కొన్ని లెక్కలు తారుమారైతే ఎడుతావు? తారుమారైనప్పుడు ఇది దేవుని లెక్క అని ఎందుకు అనుకోవు? ఎందుకు ఫీల్ అవుతావు? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు రింగిపోతావు? డోంట్ వరీ. నీ లెక్కల కంటే దేవుని లెక్కలు సూపర్ ఉంటాయి. ఎంత ధన్యత పోగొట్టుకునేవాడిని నేను, ఎంత ధన్యత పోగొట్టుకునేవాడిని నేను. చదువు కంటిన్యూ అయ్యి ఏదైనా జాబ్ సంపాదిస్తే ఎంత కృప పోగొట్టుకునేవాడిని. అసలు దక్కేదా నాకు ఈ భాగ్యం? మామూలు విషయం అయింది ఇది. ఇది శాశ్వత కాల బహుమానానికి సంబంధించిన పని అండి. ఉద్యోగం చేస్తే ఏముందండి, నా భార్య పిల్లల వరకే లైఫ్. ఏదన్నా కాస్త ఎవరికైనా దానం చేస్తానేమో, ఎవరి చర్చలైనా కానుక చేస్తానేమో, అదెంతండి దైవసేవ. భూమి మీద ఉన్న ఉద్యోగాలన్నిటికీ పెద్ద ఉద్యోగం కదండి దైవసేవ. ఇదండి భూమి ఆకాశాలకు